పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఈ విధంగా భోలే బాబానే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఏ నియమ నిబంధనలు లేకుండానే భోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు? ఈ చిన్న అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం సాధ్యమా? ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని వందల కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి కానీ వారి శ్రీమతి కానీ బ్యాంకు ఖాతాలు ఇవ్వండి మేము వెరిఫై చేయాలంటే సిబిఐకి సహకరించాల. వీళ్ళు పోయి కోర్టులో పోయి బెయిల్ కోసం అప్లై చేశారు, యాంటిసిపేటరీ బెయిల్. వీళ్ళంతా ఈ క్రిమినల్స్ అందరూ కలిసి టీటీడీని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే నేను కూడా పేపర్లలో చూశాను, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది వాటికన్ సిటీని దాటిపోయాం మనం అన్ని విషయాల్లోనూ. ఈ క్రిస్టియన్స్ అందరికి కూడా అది అక్కసు. దీన్ని ఎట్లాగైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డౌన్ చేయాలి, దీన్ని బ్లేమ్ చేయాలి, దీన్ని బదనాం చేయాలి అనే ఉద్దేశం కంకణం కట్టుకొని వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తొలి నుంచి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదందరూ కూడా మన హిందూ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ప్రతి విషయంలోనూ టీటీడీలో నియమ నిబంధనలు చుట్టుపడతారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, అంతా అవినీతి. ఇది ఒక ఫైల్ కరెక్ట్గా ఉందనేది లేదు. ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట. నాకు వచ్చి చెప్పారు, ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి. ఆడ చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 మొక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనకున్నటువంటి
పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయట పెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ల నుంచి హిందువుల మనోభావాల్ని ఆడుకున్నారు. ఇక మీద మొన్న కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొన్నాం, అందరూ కలిసి పోరాడాలి. మనం అందరూ కూడా హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి ఈ దుర్మార్గుల్ని నుంచి వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి. దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే, మనం అందరూ ఏకం అవ్వాలి, వాళ్ళ పని భారతం పట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను, సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాట్లాడతారా? నేను ఇందాకే చెప్పాను, ఒక బియ్యం కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, అన్నిట్లోనూ ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు నాస్తికుడు, వాళ్ళు క్రిస్టియన్స్, షట్కారి వాళ్ళు అందరూ కూడా. హిందువులంటే చులకన భావం వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. వాళ్ళకి కావాలా డబ్బు కావాలి, హిందూ మతాన్ని కూల్చేయాలి, కన్వర్షన్ ఎక్కువ చేయించాలి, ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి వీళ్ళందరినీ తరం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. జంతు అవశేషాలు కలిగిన ఉన్నాయి అని చెప్పేసి మన